చాలా మంది గర్ల్స్ ఈ స్వాన్ చైన్ ని వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ చైన్ వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసా? స్వాన్ ని సింబల్ ఆఫ్ లవ్ అని అంటారు. లాయల్టీ గురించి చెప్పాలి అంటే ఈ స్వాన్ ని ఎగ్జాంపుల్ గా చెప్తారు. వరల్డ్ లో చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నా కానీ స్వాన్ నే సింబల్ ఆఫ్ లవ్ అని ఎందుకు అంటారో తెలుసా? ఈ స్వాన్ కి లైఫ్ మొత్తంలో ఒకే పార్ట్నర్ తోనే బ్రతుకుతూ ఉంటాయి. బ్రతికి ఉన్న చనిపోయినా కలిసే ఉంటాయి. ఒకవేళ ఈ స్వాన్ చనిపోతే తన పార్ట్నర్ అయిన స్వాన్ అక్కడికక్కడే హార్ట్ అటాక్ తో చనిపోతాయంట. అందుకే వీటిని సింబల్ ఆఫ్ లవ్ అని పిలుస్తారు. జపాన్ లో ప్రతి 40 మందికి ఒక వెండింగ్ మిషన్ ఉంటుంది. టొమాటోలు ఒక పండు, కూరగాయలు కాదు. కేవలం ఒక గంట పాటు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం వల్ల మన చెవిలో బ్యాక్టీరియా 700 టైమ్స్ పెరుగుతుంది. చైనీస్ జడ్జిలు తమ ఐస్ ఎక్స్ప్రెషన్ ని దాచుకోవడానికి సన్ గ్లాసెస్ ని కనిపెట్టారు. ఒక స్టడీలో ఏం తెలిసిందంటే చాలా మంది వ్యక్తులకు వీడియో కాల్ లేదా ఫోన్ కాల్లో వారి వాయిస్ వాళ్ళకి నచ్చదంట. తేనెటీగలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తు ఎగరగలవు. హ్యూమన్ సలైవా పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఇది మార్ఫిన్ డ్రగ్ కన్నా 6 టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మన సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్స్ అన్నిటిలో టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది. ప్రపంచంలో కనీసం 6 మంది వ్యక్తులు మీలాగే కనిపిస్తారు. మీ జీవితకాలంలో మీరు వారిలో ఒకరిని కలిసే అవకాశం 9% మాత్రమే ఉంటుంది. మీరు రోజుకు 11 గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే రాబోయే 3 సంవత్సరాల్లో మీరు చనిపోయే అవకాశం 50% వరకు ఉంటుంది. ప్రపంచంలో రోజు రోజుకి కొన్ని వందల ఇన్వెన్షన్స్ పెరిగిపోయి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది కూడా అలాంటిదే. మనలో చాలా మంది జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చెమటలు కారుస్తూ కష్టపడుతూ ఉంటారు. కానీ ఎలాంటి కష్టాలు లేకుండా సైంటిస్టులు ఒక కొత్త మెడిసిన్ ని కనిపెట్టారు. ఇది కానీ మీరు వేసుకున్నట్టయితే మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీకు హెల్తీ బెనిఫిట్స్ అని వస్తాయి. దీని పేరు ఎక్సర్సైజ్ పిల్. ఇది వేసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో అలాంటి అన్నీ మీకు ఈ పిల్ ద్వారా వస్తాయి. ఇది మీ ఫిజికల్ ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బెడ్ యాంటీ ఎర్త్క్వేక్ బెడ్. ఇది ఎప్పుడైనా భూకంపాలు వచ్చినప్పుడు మీ ప్రాణాలను కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. భూకంపాలు వచ్చినప్పుడు ఇందులో ఉండే సెన్సర్ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని లోపలికి లాగేస్తుంది. అండ్ ఈ బెడ్ లో మనకు సర్వైవల్ కి కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. ఇవి మీ ప్రాణాలు కాపాడడంలో హెల్ప్ అవుతాయి. వాటర్, ఫుడ్, మెడికల్ సప్లైస్ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎంటర్టైన్ కావడానికి టీవీ కూడా ఉంటుంది. మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో వారికి అయినా 6 రోజులు వర్క్ డేస్ ఉంటాయి. అంటే ఆదివారం హాలిడే ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో మాత్రం వారానికి 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం హాలిడే ఉంటుందని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అక్కడి ప్రజలు 6 రోజుల పాటు వారు నార్మల్ పని చేసుకుంటూ ఉండాలి. 7వ రోజు మాత్రం ఆ దేశంలో వాలంటీర్గా పని చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దేశంలో యావరేజ్ గా 40 నుంచి 44 గంటల వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ నార్త్ కొరియాలో ఉండే ప్రజలకు వారానికి 112 గంటలు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఒక్కరోజు హాలిడే కావాలి అంటే అక్కడ గవర్నమెంట్ కి మనీ పే చేయాల్సి ఉంటుంది.